హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 'బీబీ జోడీలో' జరిగిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాము. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు కూడా మనం 'బీబీ జోడీ' ఎలా జరిగిందనేది నేను అప్లోడ్ చేస్తాను. 'బీబీ జోడీకి' సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కడ ఏం జరిగిందనే దాని గురించి ముందుగానే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక్కటి చిన్న సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 'రీతు డెమాండ్' ఎంట్రీ అయితే అద్దిరిపోయింది చెప్పాలంటే. వాళ్ళ డాన్స్ కానీ, వాళ్ళు మాట్లాడేది విధానం కానీ చాలా చాలా బావుంది. మన ఫేవరెట్ జోడీ అనే చెప్పొచ్చు. చాలా చాలా బాగేశారు. ఇద్దరు డాన్సర్సే ఇద్దరికిద్దరు బాగేస్తారు. డెమాండ్ బాగేస్తారు. డెమాండ్ ఎన్నున్నాయి సోషల్ మీడియాలో చూసారు కదా! తన యూట్యూబ్ ఛానెల్‌లో. చాలా చాలా బాగేస్తాడు డెమాండ్. చాలా బాగుంది డెమాండ్‌ది చెప్పాలంటే. రీతు ఆబ్వియస్‌గా బాగేస్తుంది. ఇద్దరు బాగేస్తారు కాబట్టి మంచి డాన్స్ జోడీ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరిది. ఇక మనకి కళ్యాణ్, తనుజ వస్తున్నారా? రావట్లేదా? అనే విషయానికొచ్చేస్తే మనకి కళ్యాణ్, తనుజ అస్సలంటే అస్సలు రావట్లేదు. 100కి 201% రావట్లేదు. వాళ్ళు రాకపోవడమే బెటర్ అండి. నాకైతే రావాలని ఉంటదనుకోండి. కానీ వాళ్ళు రాకపోవడమే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళకసలు ఆ ఇంట్రెస్ట్ గూడా లేదంట. కళ్యాణ్‌కి ఇక తనుజ జోడీ రాకపోతే కళ్యాణ్ అసలు రాడు. తనకంటే తనే గావాలని చెప్పి ముందే చెప్పేసాడు. ఇంక తనుజ రాకపోతే ఇక కళ్యాణ్ ఎలా వస్తాడు? ఆబ్వియస్‌గా రాడు. ఏమన్నా మనం నెక్స్ట్ సీజన్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వాళ్ళిద్దరిని. వాళ్ళైతే ఇప్పుడు 100కి 201% రావట్లేదండి. 100% పక్కా అప్‌డేట్ ఇది. అస్సలు రావట్లేదు వాళ్ళు. రాకపోవడమే బెటర్ లేండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని ఎటంటే ఎట్లా తొక్కేస్తున్నారు జనాలు సోషల్ మీడియాలో. హార్ట్ షేపులంట, లవ్వులంట, ట్రాకులంట ఎట్లా పడితే ఎట్లా అసలు వాళ్ళకి గూడా కొంచెం కంఫర్ట్‌గా లేదు. నిన్న సంక్రాంతి ఎపిసోడ్‌లో గూడా మా ఫ్రెండ్‌షిప్‌ని అర్థం చేసుకొని, మా ఫ్రెండ్‌షిప్‌ని చాలా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశాడు కళ్యాణ్ గూడా. కళ్యాణ్, తనుజ అయితే ఈ సీజన్‌కి రావట్లేదు. వైల్డ్ కార్డ్‌గా గూడా రారు వాళ్ళు. రారు. మేబీ నెక్స్ట్ సీజన్స్‌లో మనం చూస్తాము. చూడాలి అప్పటి వరకు వీళ్ళిద్దరు మంచిగా కలిసి మాట్లాడుకునేటట్లుంటే చూడొచ్చు. లేదంటే అది కూడా లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళైతే పిలిచారు చాలా రిక్వెస్ట్ చేశారంట స్టార్ మా గాని, లేదా బీబీ జోడి టీమ్ గాని రిక్వెస్ట్. ఎందుకంటే మంచి టీఆర్‌పీ ఉన్న ఫేమస్ ఇది కదా వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరినే పిలవాలి. వాళ్ళిద్దరు వస్తే టీఆర్‌పీ మంచిగా పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు కూడా చాలా ట్రై చేశారంట. బట్ తనుజాకి ఇంట్రెస్ట్ లేదు. తనుజాకి ఇంట్రెస్ట్ లేనందువలన తనుజ రాలేకపోయింది. ముందు లేదంటే తనేమన్నా బిజీ షెడ్యూల్ ఉండొచ్చు. సంథింగ్ లేదా మూవీస్ ఆఫర్స్ ఉండొచ్చు. అంతకన్నా ఇంపార్టెంట్ వర్క్స్ ఉండొచ్చు. అందువల్ల తనుజ రావట్లేదు. అందువలన కళ్యాణ్ కూడా రావట్లేదు. ముందుగా అయితే మనకి రీతు, డెమాండ్ ఇద్దరు ఎంట్రీ అవుట్‌ఫిట్‌లో చాలా చాలా బావుంటారు. చాలా ముచ్చటగా ఉంటారనమాట. వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ అంతా అయిపోతుంది కదా! గురుగులకి నమస్కారం అని కొంచెం కామెడీ వేలో చెప్తుంది రీతు. అది చాలా బావుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన కంటెస్టెంట్‌లలో మీకు కాంపిటీషన్ కాదు అని మీకు అనిపించిన వాళ్ళ పాట్ పగలగొట్టండి అనడంతో మన రీతు కీర్తి వాళ్ళ పాట్ అయితే పగలగొట్టేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదో దాని గురించి మాట్లాడదాము. వీళ్ళు సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. సెకండ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్ పగలగొట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకు అనంటే మేబీ వాళ్ళకేమైనా పర్సనల్‌గా ఉన్నాయేమో మనకైతే తెలీదు గానీ, సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళ పార్ట్ అయితే పగలగొట్టకుండా ఉండాల్సిందేమో అనిపించింది నాకు. ఎందుకు అంటే లీస్ట్‌లో ఉన్న 'అర్జున్ సి సత్య' వాళ్ళది పగలగొట్టింటే బావుండు. ఎందుకు పగలగొట్టినారు అనంటే ఒకవేళ ఎందుకు పగలగొట్టాల్సొచ్చింది అని అడిగితే లీస్ట్‌లో ఉన్నారు. అందుకే వాళ్ళు మా కాంపిటీషన్ కాదని చెప్పిండాల్సిందేమో అనిపించింది. ఒకవేళ వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయేమో అందుకే ఏమైనా పగలగొట్టిందేమో రీతు మనకైతే తెలీదు. పోవడం స్టార్టింగ్‌లోనే మనం గొడవ ఇష్యూలాగా చేసుకుంటే రేపొద్దున వాళ్ళు కూడా మనకి మార్క్స్ ఇవ్వాలి. 6 ఇచ్చే చోట 4 ఇస్తారు. 4 ఇచ్చే చోట 3 ఇస్తారు. అలా ఇష్యూస్ పెట్టుకోవడం ఎందుకులే. పైగా ఇప్పుడు మంచి బెటర్ జోడీ మనకి రీతు డెమాన్. మనందరి ఫేవరెట్‌గా జోడీ వచ్చి రీతు డెమాను. 'బిగ్ బాస్' నుంచి మనం ఫాలో అవుతున్నాము. వాళ్ళు గెలవాలనే ఉంటుంది మనకైతే మామూలుగా. ఆ ఇష్యూస్ పెట్టుకోవడం వల్ల మార్కులు తక్కువ పడిపోయి, వాళ్ళు టాప్ పొజిషన్‌లోకి ఎళ్ళలేకపోతారేమో అనే ఒక చిన్న డిసప్పాయింట్ అయితే ఉంటదనమాట. అందుకనే నేను వాళ్ళు అలా గొడవ పెట్టుకోకుండా మంచిగా ఆడింటే శ్రీ సత్య వాళ్ళని చేసింటే బావుండేమో అని నాకైతే అనిపిచ్చింది. వాళ్ళకి పర్సనల్స్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు మేబీ చెప్పలేం మనము. మనకేం తెలుస్తుంది? అంతే గదా! దానికి వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అయితే అయ్యింది. ఆ ఇష్యూ ఎంతవరకెళ్తుందో ఏంటనేది చూడాలి మనము. ఆ ఇష్యూ నాకు తెలిసినంత వరకు పెంచుకుంటే పోతారు. ఇద్దరు పెంచుకుంటా పోతారు. ఒక్కరు గూడా తగ్గేలే. ఎందుకంటే ఇద్దరు అలాంటి వారు కీర్తిని మనం 'బిగ్ బాస్‌లో' చూసాంగా. ఇష్యూ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తది. అలాగే మన రీతు కూడా కంటిన్యూ చేస్తది. ఆ ఇష్యూ కొంచెం గొడవ అయ్యేలాగా అయితే చేస్తుందనమాట. తర్వాత మన రీతు డెమాన్ డాన్స్ అయితే చించేస్తారు చెప్పాలంటే. ఫస్ట్ పెర్ఫార్మన్స్‌లోనే మంచి డాన్స్ అయితే చేస్తారు. చాలా చాలా నచ్చింది నాకు. అంటే వాళ్ళు ఫస్ట్ డాన్స్‌తోనే వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకున్నారంటే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ గాని, వాళ్ళు ఏ విధంగా డాన్స్ ఎయగలరు, వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్‌స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే కనెక్షన్ గాని, ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకున్నారో అలా 100కి 100% ప్రూవ్ అయితే చేసుకున్నారు. అంటే ఆ ఒక్క డాన్స్‌తోనే అనిపించింది ఒక యాస్ ఎ ఆడియన్‌గా నాకు అనిపించింది ఏంటి అంటే, వీళ్ళు టాప్‌లోకెళ్ళిపోతారేమో, వీళ్ళే టైటిల్ కొడతారేమో
ఒకప్పుడు నాకు అమర్‌దీప్ అలా ఉండేవాళ్ళనమాట. అమర్‌దీప్ పెద్ద డాన్సర్ అండి. అమర్‌దీప్ చాలా తోపు డాన్సర్ అని చెప్పుకోవచ్చు. సో, నాకు అమర్‌దీపే మంచి డాన్సర్‌గా అనిపించినారు. ఎప్పుడైతే వీళ్ళ డాన్స్ అయితే వచ్చిందో, సో, వాళ్ళకి ఇద్దరికే పోటీ పడుతుందేమో! రన్నర్ విన్నర్ అవుతారేమో వీళ్ళు అన్నట్టుగా నాకైతే అనిపించిందనమాట. సో, అట్లా వీళ్ళిద్దరూ చాలా చాలా మంచిగా చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో, మీకు కూడా అలా అనిపించి ఉంటదని అనుకుంటున్నా. యాస్ ఎ 'రీతు డెమాన్' ఫ్యాన్‌గా నాకైతే 'డెమాన్', 'రీతు' భలే నచ్చేసారండి. ఆ డాన్స్ విషయంలో చాలా చాలా నచ్చేసారు. మంచిగా ప్రూవ్ చేసుకున్నారు ఫస్ట్ డాన్స్‌తోనే. ఇది లేదు, ఇంత లేదు, డాన్స్ అది ఇది లేదు అనుకోకుండా నాకైతే చాలా నచ్చింది. మీకు అలాగే నచ్చిందని అనుకుంటున్నా. ఎంతమందికి ఇలాగే నచ్చిందో కామెంట్ చేయండి. యాస్ ఎ 'రీతు డెమాన్' ఆడియన్‌గా నాకైతే నచ్చేసిందనమాట. సో, ఇక మార్క్స్ విషయానికొచ్చేస్తే జడ్జెస్ అంతా అందరికి బాగా నచ్చింది. వాళ్ళే ఇంక పడిపోయా అన్నట్టుగా చెప్పారు గదా! వాళ్ళకందరికి నచ్చేసింది. వాళ్ళిచ్చిన మార్క్స్ మనకైతే ఇంతవరకు రాలేదు. రేపు మార్నింగే ఎపిసోడ్ వస్తుంది. చూసి నేను అందరికి వెంటనే 12 లోపు అప్‌లోడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే చూసేయండి. కంటెస్టెంట్స్ వచ్చేసి మార్క్స్ ఇవ్వడంలో నైని పావని కొంచెం కావాలని తగ్గిచ్చి ఇచ్చిందేమో అని నాకనిపిస్తుంది. ఓకే. తన ప్రకారం డాన్స్ లేదని అనుకుందాం. ఒక 5 ఇయ్యొచ్చు గదండీ! 7కి మరి అట్‌లీస్ట్ 4 ఇవ్వడం ఏంది? సగానికి సగం ఇచ్చినట్టే ఉందక్కడ. ఒక 5 ఇచ్చినా సరిపోయేది కదా! 2 మార్క్స్ లెస్ ఏస్తే అయిపోతుంది గదా! డాన్సే లేదు అంటే ఏంటండి ఇది? ఎంత రొమాంటిక్ డాన్స్ అయినా సరే, డాన్స్ ఉంది కదా! ఒక 5 ఇచ్చింటే అయిపోతుంది కదా! ఎందుకు గొడవలు ఇష్యూస్ చేసుకుంటారు? వాళ్ళకి అర్థం కావట్లేదు. గొడవలు ఇష్యూస్ చేసుకోవడం వల్ల రేపొద్దున మార్క్స్ తగ్గిపోతాయేమో గదా! అని వాళ్ళకి తెలుసా? తెలీదు కావాలని గొడవలు చేసుకుంటారా? అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నిజంగా. సో, అట్లా నైని పావని కావాలని 4 ఇచ్చింది అని చెప్పి నాకైతే అనిపిచ్చింది. లీస్ట్ నీకు ఎంత తక్కువ అనిపించిందా డాన్స్ 5 ఇచ్చుంటే కరెక్ట్‌గా అనిపించేదేమో. ఒకవేళ 6 ఇయ్యకపోయినా 5 ఇచ్చుంటే బావుండేదేమో అనిపించింది. నైని పావని ఇచ్చిన మార్క్స్‌కి జడ్జెస్ కూడా చాలా షాక్ అయినారు నిజం చెప్పాలంటే. చాలా షాకయినారు. అట్లా అనిపిచ్చిందనమాట. నాకు గూడా అలాగే అనిపిచ్చింది. 4 ఇవ్వడం ఏంది మరి, కనీసం అంటే 5 ఇచ్చినా బావుండేదైతే నాకైతే అనిపిచ్చింది. సో, మీ అందరికి గూడా అలాగే అనిపిచ్చుంటుంది అనిపిస్తుంది. మరంత ఘోరంగా ఇవ్వగూడదండి. అంత ఘోరంగా ఇచ్చింది కదా అనిపిచ్చింది. దానికి వాళ్ళిద్దరి మధ్య మళ్ళా ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. ఆ ఇష్యూ మళ్ళా కొనసాగుతుంది ఆ గొడవ. ఖచ్చితంగా రొమాంటిక్ పాటకి స్టెప్స్ ఎట్లేస్తావు దబా దబా స్టెప్స్ ఎయలేం గదా! అని చెప్పి మన రీతు అనడంతో, మన నయని దబా దబా ఏమని చెప్పలే. డాన్స్ ఉండాలా అని చెప్పాను నేను అని ఆవిడ అంటుంది. సో, ఆ ఇష్యూ ఖచ్చితంగా కొనసాగుతుంది. దాంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే 'రీతు డెమాన్‌కి పవర్ స్టార్ గెలుచుకోవాలనుకుంటే మనకి 'నైని పావని' వాళ్ళతో ఒక పవర్ స్టార్ ఉంది. అలాగే 'ఆర్‌జే చైతు, కీర్తి' వాళ్ళతో ఒక పవర్ స్టార్ ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరు మీరు ఎవరిది కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి అనడంతో వీళ్ళు 'నైని పావని' వాళ్ళదైతే సెలెక్ట్ చేసేసుకున్నారు కదా! ఇక వాళ్ళిద్దరికి ఆ పిరమిడ్‌ది పెట్టే ప్రాసెస్‌లో నాకు తెలిసినంత ప్రకారం ప్రోమో ప్రకారం కానీ, నాకు తెలిసినంత అప్డేట్ ప్రకారం అయితే 'రీతు డెమాన్' ఓడిపోయినారు అని చెప్పి నాకైతే అనిపించింది. 'నైని పావని' వాళ్ళ పవర్ స్టార్ వాళ్ళకొచ్చింది. వాళ్ళతోనే ఉంది. వాళ్ళే గెలిచారు అని నాకు తెలిసిన అప్డేట్ ఇది. మరి ఎపిసోడ్‌లో ఏమో నాకైతే తెలీదు. మరి ఇది తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు. నేనైతే 100% చెప్పడం లేదు. 90% చెప్తున్నాననమాట. సో, వాళ్ళైతే గెలవలేదు. ప్రోమోలో గూడా మనకు అలాగే ఉంది. నాకు తెలిసిన అప్డేట్ కూడా అలాగే ఉందనమాట. గెలవలేదు అనని. హ్మ్. అక్కడితో డిసప్పాయింట్ అయ్యారు కొంచెం 'రీతు డెమాన్' గూడా. వీళ్ళు హ్యాపీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ పవర్ స్టార్ వాళ్ళతోనే ఉంది గదా! ఎక్కడికి పోలేదు మాది అన్నట్టుగా వీళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. వీళ్ళైతే కొంచెం ఫీల్ అయ్యారు. సో, అదన్నమాట. ఇక మనకి 'కీర్తి' విషయానికొచ్చేస్తే మన 'కీర్తి' డాన్స్ 'ఆర్‌జే చైతు' అంత బాగా లాస్ట్ టైమ్ గూడా తను చాలా చాలా చేశాడు. 'నీతోనే డాన్స్‌లోనో', 'బీబీ జోడి 1లోనేమో చాలా బాగా 'బీబీ జోడి 1లో' అనుకుంటా చాలా చేశాడు. సో, అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. 'ఆర్‌జే చైతు' ఇలా చేస్తాడు అని చెప్పి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. చూసేంత వరకు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. సో, నాకు వాళ్ళిద్దరి డాన్స్ చాలా చాలా ఇష్టము. కానీ వాళ్ళు డాన్స్ అయితే ఏశారు గానీ, కొంచెం మన 'కీర్తికి' అది డ్రెస్ ఇష్యూ వల్ల డాన్స్ చేయలేకపోయింది. టోటల్‌గా నాకు కనిపించినంత ప్రకారం అయితే బ్యాక్ సైడు హ్మ్. మొత్తం పోయింది. అది ఊడిపోతుందని తనకు తెలిసినా గూడా 1 మినిట్ అలాగే ఏసింది. నాకు బాగా అర్థమవుతుంది. తను స్టెప్స్ ఏస్తుంది గదా! ఇట్లా ఏసేటప్పుడు అది ఊడిపోతుందని తనకు అర్థమవుతుంది. ఇంక ఫైనల్‌గా అంతా ఊడిపోయేసరికి తను స్టాప్ అయిపోయింది. ఆ పొజిషన్‌లో ఎవ్వరున్నా గూడా, ఎటువంటి డాన్సర్ ఉన్నా గూడా, ఎవరున్నా గూడా మనకి ఎటువంటి డాన్సర్ ఉన్నా గూడా డ్రాప్ అయిపోతారు ఫస్ట్. ఎందుకు అంటే ఇటు తిరగాలన్నా గూడా అదంతా ఊడిపోయింది గదా! ఎట్లా డాన్స్ చేసేకొస్తది? ఖచ్చితంగా ఎవరున్నా గూడా ఆ పొజిషన్‌లో అయితే డ్రాప్ అవ్వాలి. అలాగే డాన్స్ వేయడానికైతే అవ్వదు. సో, వాళ్ళకి జడ్జెస్ ఛాన్స్ ఇవ్వలేదు. ముగ్గురు ఇవ్వలేదు. సో, జడ్జెస్‌కి మన కీర్తికి ఇష్యూ అయితే జరిగింది గదా! ఆ ఇష్యూ వచ్చేసి కొంచెం మన కీర్తిని ఇక్కడ మెచ్చుకోవచ్చు. జడ్జెస్ అయ్యున్నా కూడా వాళ్ళతో ఎదురనేది మాట్లాడకూడదు ఎందుకులే అనేలాగా లేకుండా తను ధైర్యంగా తను ఏదైతే మాట్లాడాలనుకుందో అదంతా మాట్లాడింది. ఇందులో కీర్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. సో, అంటే మీ ఉద్దేశ్యం ఏంది అంటే డ్రెస్ పోయినా గూడా అలాగే డాన్స్ ఎయ్యాలి. ఒక ఆడపిల్ల ఎంత రియాలిటీ షో అయినా సరే డ్రెస్ పోయినా గూడా అలాగే డాన్స్ ఎయ్యాలి అని అంటారు అని చెప్పి అడిగింది గదా! చాలా నచ్చింది. కీర్తి అడిగిన విధానం నాకు నచ్చింది. అది కరెక్టో తప్పో పక్కన పెడితే కీర్తి అడిగిన విధానం చానా నచ్చింది నాకు. సో, ఈ జడ్జెస్ కొంచెం
వాళ్ళు స్టెప్ మర్చిపోలేదు, కింద పడలేదు, లేదా వాళ్ళ హెల్త్ ఇష్యూ వల్ల డాన్స్ ఏయకుండా పోలేదు. సంథింగ్ ఇటువంటి రీజన్సే కాదు కదా! అసలు వాళ్ళ రీజనే డ్రెస్సు. ఒక అమ్మాయి డ్రెస్ కాబట్టి వాళ్ళు ఇచ్చింటే బావుండేమో అని చెప్పి నాకైతే అనిపిచ్చింది. మీకు గూడా అలాగే అనిపిచ్చింటే కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం వాళ్ళకి అన్యాయం జరిగినట్టు అనిపిచ్చిందనమాట. సో, మీకు అలాగే అనిపిచ్చుంటుందని అనుకుంటున్నా. యాస్ ఎ ఆడియన్‌గా కీర్తి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింటే బావుండు అని అనిపిచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. సో, వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చింటే బావుండు అని చెప్పి నాకనిపిస్తుందబ్బా నిజంగా. వాళ్ళు మరీ అంత స్ట్రిక్ట్‌గా కాకుండా ఎంత రియాలిటీ షో అయినా సరే అండి. సో, ఇంకోసారి ఛాన్స్ అంటే వాళ్ళేం ఆలోచించారంటే నెక్స్ట్ టైమ్ ఇదే రిపీట్ అయితే మళ్ళా వేరే వాళ్ళు దీన్ని కంపేర్ చేసుకొని అడిగేకి అవకాశం ఉంటుంది కదా! అన్నట్టు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. కానీ ఇచ్చింటే బావుండు కొంచెం అని చెప్పి నాకైతే అనిపిచ్చింది. ఫైనల్‌గా అయితే వాళ్ళకి ఛాన్స్ అయితే రాలేదు కీర్తి వాళ్ళకి. ఇక అందరి పెర్ఫార్మన్సెస్ అంతా అయిపోయిన తర్వాత కీర్తి వాళ్ళకి కీర్తి వాళ్ళు తక్కువలో ఉన్నారనమాట. ఇక్కడైతే ఒకటి జరిగిందండి. ఏంది అంటే కీర్తి వాళ్ళు సరిగ్గా వేయలేనందువలన వాళ్ళకి తక్కువ మార్క్స్ అయితే వచ్చాయి. సో, అలా కీర్తి వాళ్ళకి మన రీతు డెమాన్ వాళ్ళకైతే ఇద్దరికి టై అప్ అయిందనమాట. టై అప్ అంటే వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ వచ్చింది. ఎలిమినేషన్ వరకు ఫేస్ ఆఫ్ అయితే వచ్చిందనమాట. ఆ ఫేస్ ఆఫ్ అయితే వచ్చింది కదా! ఫేస్ ఆఫ్ వచ్చిన ప్రాసెస్‌లో మన ఈ కీర్తి, ఆర్‌జే చైతు వాళ్ళు స్వాప్ ద పొజిషన్ అనే పవర్ అస్త్రం వాళ్ళ దగ్గరైతే ఉంది కదా! ఆ పవర్ అస్త్రాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని భానుని అలాగే ధనరాజ్ వాళ్ళనైతే ఫేస్ ఆఫ్‌కి పంపించారు. అలా పంపించడం వల్ల వీళ్ళు సేఫ్ అయినారు. కీర్తి వాళ్ళు సేఫ్ అయినారు. ఇక ధనరాజ్‌కి, మన భానుకి, అలాగే రీతుకి, డెమాన్‌కి ఇద్దరికైతే పడిందనమాట ఫేస్ ఆఫ్ ఎలిమినేషన్ అలా జరిగింది. ఇది నేను చెప్పే అప్డేట్ కొంచెం వరకే ఉంటుందండి. అంత పూర్తిగా ఉంటుందని చెప్పి నేను కూడా చెప్పలేను. ఎందుకంటే కొంచెం కొంచెమే తెలిసింది. పూర్తిగా తెలిసిన వాళ్ళు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. కొంచెమే తెలిసింది కాబట్టి కొంచెమే చెప్తున్నా. దానికి నేను నా నాలెడ్జ్ కూడా యూజ్ చేసి కొంచెం చెప్తున్నాననమాట. ఒకవేళ ఇది తప్పవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సో, వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ అయితే పడింది. మనకి ధనరాజ్ అలాగే భాను ఇద్దరు కలిసి ఫేస్ ఆఫ్‌కి అయితే ఎళ్తారు. రీతు డెమన్ అలాగే ధనరాజ్ ఇక భాను. వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు జోడీలకైతే మనకి ఫేస్ ఆఫ్ అయితే జరుగుతుందనమాట. సో, వీళ్ళిద్దరు జోడీలలో ఒకరికైతే నాకు తెలిసినంత వరకు ఒకరికి పవర్ అస్త్రా ఉందంట. మరి నాకు తెలిసినంత వరకైతే వీళ్ళలో ఒకరైతే పవర్ అస్త్రా యూజ్ చేశారంట. అది ఎవరు ఏంటి అనేది తెలీదు. ఫైనల్‌గా అయితే మనకి ఎటువంటి ఎలిమినేషన్ అయితే ఈ వీక్ ఉండడమే లేదు. కన్ఫర్మ్‌గా చెప్పాలంటే అస్సలు ఈ వీక్ ఎటువంటి ఎలిమినేషనే లేదు. నెక్స్ట్ వీక్ పక్కాగా 100కి 100% ఉంటుందని మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ వీక్ లేదు, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అన్నా పెట్టకపోతే నవ్వుతారు జనాలు. కదా! సో, అందుకనే కంపల్సరీ థర్డ్ వీక్ అయితే ఇంకా మనకి థర్డ్ వీక్‌లో అయితే కంపల్సరీ ఉంటుంది. సో, అదన్నమాట. కానీ కీర్తి వాళ్ళు ఎంత ప్లానేసి ఈ వీళ్ళని ధనరాజన్ వీళ్ళని పంపించారు గదా! ఒక గోల్డ్ రోజ్ కూడా వాళ్ళు సంపాదించుకున్నారు. మంచి డాన్సర్స్ అబ్బా వాళ్ళిద్దరు. ధనరాజనలో అంత ఉంది డాన్స్ ఏసేదని చెప్పి మనం అనుకోము గానీ, మంచి డాన్సర్ ధనరాజన్న చెప్పాలంటే. చాలా బాగేశాడు. వాళ్ళు ఎళ్ళాల్సిన ఫేస్ ఆఫ్‌ని వీళ్ళకి పంపించి, వీళ్ళు ఫేస్ ఆఫ్ చేసి పవర్ స్టార్ యూజ్ చేసుకొని వీళ్ళు సేవ్ అయినారో, మళ్ళా ఎవరు సేవ్ చేసుకున్నారనేది తెలీదు. మొత్తానికైతే ఎలిమినేషనే లేదు ఈ వీకు. అదన్నమాట. ఇటు నుంచి ఎటెళ్ళిపోతుంది చూడండి. పవర్ స్టార్‌లో ఈ సీజన్‌లో పెట్టారు. పోయిన సీజన్ అసలు పవర్ స్టార్‌లే లేవు. నాకు తెలిసి 'బిగ్ బాస్' నుంచి చూసి పెట్టుంటారు వీళ్ళు అనిపించింది. సో, అదన్నమాట. అలా జరిగింది. సో, రేపు ఏం జరగబోతుంది, ట్విస్ట్ ఏంటి అని చెప్పి రేపు ఎపిసోడ్‌లో నేను ఖచ్చితంగా చెప్తాను. సో, ఇదన్నమాట. మీకేమనిపించింది 'బీబీ జోడీది'? సో, రీతు, డెమాన్ ఎలా సేవ్ అయ్యారు, ఏంటి అనేది రేపటి ఎపిసోడ్‌లో చెప్తాను నేను కంపల్సరీ. సో, ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మనకి 'బీబీ జోడీ' కంపల్సరీ వేస్తూనే ఉంటాను నేను. సో, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీ అబ్బా! మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. లేదా నేనేమైనా చేంజ్ చేసుకోవాలా అనేది కూడా కొంచెం చెప్పండి. సో, అదన్నమాట. ఏమన్నా చెప్పే విధానాన్ని ఏమన్నా చేంజ్ చేసుకోవాలో లేదో కామెంట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ అడ్వాన్స్. సో, ఇదన్నమాట. నచ్చిన వాళ్ళు చిన్న లైక్, కామెంట్. ఓకే. సబ్స్క్రైబ్ గూడా. బాయ్.